చూడండి, దేవుడు అబ్రహామును నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. అబ్రహామును తన సొంత ప్రదేశం నుంచి బయటికి రమ్మన్నాడు, బయటకు వచ్చాడు. సో దేవుడు నడిపిస్తూ ఉన్న ఆ మార్గంలో అబ్రహాం వెళ్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలియదు అబ్రహాంకి. అబ్రహాముని తీసుకెళ్తా ఉన్నాడు, దేవునితో స్నేహం చేస్తూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి అబ్రహాము ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు దేవుడేమో వాగ్దానం చేశాడంట. ఏం వాగ్దానం చేశాడు? ప్రామిస్ టు గివ్ హిమ్ యాజ్ ఎ పొసెషన్. నీకును నీ సంతతికిని నేను ఏం చేస్తానంటే ఈ భూమిని బహుమానంగా నేను ఇస్తానని చెప్పన్నాడు. కానీ ఆయనకు దేశం మొత్తం కాదు కదా, ఆ ప్రాంతం మొత్తం కాదు కదా, ఒక్క అడుగు భూమి కూడా ఇయ్యట్లా. ఇదిగో ఈ అడుగు భూమి నీదే, ఇక్కడ అడ్రస్, ఇక్కడ ఇల్లు కట్టేసుకో, లేకపోతే ఇక్కడ నీ పేరు పెట్టేసుకో ఇక అని చెప్పి ఏమాత్రం కూడా అనట్లా. వెళ్తున్నాడు ఇదిగో ఇక్కడ కట్టేసుకో నీ ఇల్లు అని అనట్లా. తీసుకెళ్తున్నాడు అంతే, అలానే తీసుకెళ్తున్నాడు. వాగ్దానం మాత్రం ఏం చేశాడంట? నీకును నీ సంతతికి నేను ఈ స్వాస్యంగా ఇస్తాను, ఈ స్థలం అంతా కూడా, ఈ దేశం అంతా ఇస్తానని చెప్పాడు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అసలు ఈయనకి పిల్లలు కూడా లేరు. 100 ఏళ్ళ వయసు వచ్చేసింది, ఇంకా పిల్లలు కూడా పొట్ల. అర్థమవుతుందా? అక్కడ విశ్వాసం చూడండి, ఇది గొప్ప విశ్వాసం కాదు, కేవలం విశ్వాసం అంతే. విశ్వాసమే గొప్పది. 100 ఏళ్ల దాకా నిరీక్షించాడండి. గొప్ప విశ్వాసం అబ్రహాం ఉంది. నాకు అంత విశ్వాసం లేదులేండి అనడానికి లేదు. విశ్వాసం అంటేనే గొప్పది. విశ్వాసం నీకు ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న, అంతే. అబ్రహాం 100 ఏళ్ళు వెయిట్ చేశాడు. నేను 100 ఏళ్ళు అంటే అంత విశ్వాసం ఉంది అబ్రహాంకి, నాకు అంత లేదు, నాకు కొంచెం ఉంది కాబట్టి నేను 10 ఏళ్ళే వెయిట్ చేయగలను. నో, దట్ ఈస్ నాట్ హౌ యూ మెజర్ ఫెయిత్. ఎన్నేళ్ళు వెయిట్ చేశాడు అనేది కాదు అబ్రహాం యొక్క విశ్వాసం. ఎంత పెద్ద కార్యం కోసం వెయిట్ చేశాడు అనేది కాదు, ఎంత అవసరం గురించి ఆగాడు అనేది కాదు అబ్రహాం యొక్క విశ్వాసం. అబ్రహాం విశ్వాసం ఏంటనంటే వీటన్నిటికంటే కూడా దేవుని గురించే ఆలోచిస్తున్నాడు. అది అబ్రహాం విశ్వాసం. అసలు వీటి గురించి ఆలోచించట్లేదు అబ్రహాం, అసలు వీటిలో సంతోషించట్లేదు అబ్రహాం. ఇవి ఉంటే సంతోషము, ఇవి లేకపోతే దుఃఖము, ఓటమి అనేటువంటి కాన్సెప్టే లేదు అబ్రహాం దగ్గర. ఆ కాన్సెప్టే లేనప్పుడు, ఆలోచనే లేనప్పుడు 100 ఏళ్ళు అయితే ఏంటి, 1000 ఏళ్ళు అయితే ఏంటి, ఒక అడుగు కూడా ఇవ్వకుండా కిలోమీటర్ నడిపిస్తే ఏంటి, 100 కిలోమీటర్లు నడిపిస్తే ఏంటి? అర్థమవుతుందా? లెక్క పెట్టుకొని వాటి గురించి ఆలోచించే వాడికి ఇబ్బంది. ఇప్పుడు 4 కిలోమీటర్లు తీసుకొచ్చాడు, ఇప్పుడు 100 కిలోమీటర్లు తీసుకొచ్చాడు, ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోమని చెప్పలేదు, ఇస్తానంటున్నాడు. ఎక్కడిస్తాడు స్థలం అని ఆలోచించేవాడికి ఇబ్బంది అవుద్ది. వాడికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. దినాలు గడిచే కొద్దీ, ముందుకెళ్ళే కొద్దీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అవునా కదా? ఎప్పుడు ఇస్తాడు. అదే కదా ఇంకా ఆశీర్వాదం. ఇంకా దీపోతే ఇంకేంది ఆశీర్వాదం? నాకు వాగ్దానం చేసాడు కదా, ఆ వాగ్దానం నెరవేర్స్తే కదా ఆశీర్వాదం. నాలో ప్రాబ్లమా, ఆయనలో ప్రాబ్లమా? ఇంక ఇదే ఆత్మీయ జీవితం. ఆయన వాగ్దానాలు చేస్తాడు, అది ఇస్తాడు, వాగ్దానాలు చేస్తాడు, అది ఇస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకంతా కూడా ఏంటనంటే మన జీవితంలో అలాగ మనం ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. అదే ఆశీర్వాదము, అదే ఆత్మీయ జీవితము, అదే గొప్ప సంగతి అని ఆలోచించేవాడు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ అబ్రహాము అసలు అబ్రహాం ఆలోచన విధానమే కాదంట. ఆ భూమిని నీకు స్వాస్థ్యంగా ఇస్తానని అన్నాడు, కానీ దాన్ని కోసం ఆయన వెయిట్ చేయట్లేదు. అదే ఆశీర్వాదం అని ఆయన పరిగణించట్లేదు. దేవునితో స్నేహం చేయడమేనా ఆశీర్వాదం అని పరిగణిస్తున్నాడు. ప్రతిరోజు ఎంజాయ్ చేస్తా ఉన్నాడు.
వచ్చేసింది అబ్రహాము, ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి, కట్టుకో ఇల్లు, ఇక్కడ నుంచి ఇదంతా అని ఎప్పుడెప్పుడు అంటాడా, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడట్లా. ఇంకా నాకు కాకపోతే నా పిల్లలకన్నా ఇస్తాడేమో, పిల్లలు కూడా బుడ్డి చావట్లా, పిల్లలు పుట్టట్లేదని ఇవ్వట్లేదా, లేదా ఇవ్వదలుచుకోక పిల్లలు కూడా పుట్టట్లేదా, ఈ ఆలోచించే టైం లేదు అబ్రహాముకి. ఈ చెత్తంతా పెట్టుకోడు అబ్రహాం మైండ్లో, ఈ దరిద్రం అంత ఉండదు అబ్రహాంకి బుర్రలో, అర్థమవుతుందా? అబ్రహాం సింపుల్గా ఏం చేస్తుంటాడంటే దేవునితో సంతోషిస్తుంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, ఆయనతో స్నేహాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, అంతే, ఫినిష్. ప్రతిరోజు ఫ్రెష్గా దేవునితో ఉన్న స్నేహాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దట్స్ వాట్ అబ్రహామ్స్ లైఫ్ ఈజ్ లైక్. ఈ ఎంజాయ్మెంట్ని ఒక్కొక్కసారి డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన మనసు అది. సంతానం కావాలనుకున్నాడు, దేనికోసం? సంతానాన్ని కావాలనుకున్నాడు. దేనికోసం అంటే కేవలం ఆస్తిని ఇవ్వడానికి కాదు, కేవలం స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి కాదు. ఎందుకోసం సంతానం కావాలనుకున్నాడు అని అంటే, ప్రభా నాకును నా సంతతికి నువ్వు ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశావు. నువ్వు ఆశీర్వాదం అన్నావు అని అంటే, నువ్వు స్వాస్థ్యం అన్నావు అని అంటే, అది కేవలం ఏ భూమో, లేకపోతే పశువులో, లేకపోతే సంపదో ఇది అవ్వదు. ఇదంతా నువ్వు నిజంగా ఆశీర్వదిస్తానన్నావు అని అంటే ఇది కాదు, ఇంకా ఏదో ఉంది. అదేంటి అని అంటే, నాకు తెలుసు, ఈ సంతానములో ఎవరు రావాలి? నీ కుమారుడైనటువంటి మెస్సయ్య రావాలి, అనేకులకు రక్షణార్థంగా ఆయన మారాలి. అది జరగాలి అని అంటే ముందు నాకు ఒక సంతానం పుట్టి, ఆ వ్యక్తికి నా స్వాస్థ్యం అంతా ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యి, ఆ వ్యక్తి అభివృద్ధి అయ్యి ఒక జనాంగంగా మారి, నీ ప్లాన్ కదా అది, నీ ప్లాన్ కదా అది, గాస్పల్ కదా. చూడండి, అబ్రహాము ఆశించిన ప్రతి ఆశ, అబ్రహాము ఒకవేళ పొరపాటు చేసినా, ఒకవేళ ఏదైనా తొందరపాట్లు ఏదైనా పనిచేసినా, హాగర్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయంలో ఏదైనా చేసినా, అది కూడా దేనికోసం చేసాడంటే సువార్త కోసం చేశాడు. గుర్తుపెట్టుకోండి, అతనికి సంతానం కావాలి. ఎందుకు అని అంటే సువార్త కోసం. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ అబ్రహాం, దట్ ఈస్ ద మైండ్ సెట్. ఈ విధంగా నాకు సంతానం కలిగితే సువార్త బయటకు వస్తుంది, యేసుక్రీస్తు సువార్త అనేటువంటిది బయటకు వస్తుంది. యేసుక్రీస్తు వస్తాడు ఈ సంతానంలో, కాబట్టి నాకు సంతానం కావాలి. దిస్ ఇస్ ద మైండ్ ఆఫ్ అబ్రహాం. ఈ మైండ్ లేకపోతే అంత దూరం రాడు. ఈ మైండ్ లేకపోతే దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడా? రాడు. ఈ మైండ్ లేకపోతే ఒక్క అడుగు భూమి కూడా ఇవ్వకుండా పద 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 అంటా ఉంటే దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఇన్ని సంవత్సరాలు ఉంటారు ఎవరన్నా అట్లాగా? ఉండరు. 100 ఏళ్ళు వయసు వచ్చింది నాకు కూడా కుమారుడు లేకపోతే, అయ్యా నువ్వు చెప్పింది జరగాలంటే, నువ్వు చెప్పిన గాస్పల్ ప్లాన్ జరగాలంటే నాకు సంతానం కావాలి కదా, ఇవ్వు అని అన్నాడే కానీ, ఏదో ఒక పిచ్చి ప్రయత్నం మధ్యలో చేశాడే కానీ, మళ్ళా మిగిలిన సమయం అంతా కూడా ప్రభువులో ఆనందిస్తూనే వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అద్భుత రీతిగా వాగ్దాన సంతానాన్ని అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. చూడండి, అబ్రహాం కుమారుని పేరేంటి? ఏంటి? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటి తెలీదా? మీరెవరు సండే స్కూల్కి పోలేదనుకుంటా.
దేవునికి స్తోత్రం. ఇస్సాకు, ఎందుకంటే ఇయే చెప్తారు, ఇంకేం చెప్పరు. సో ఇస్సాకు అనేటువంటి దానికి అర్థం ఏంటో తెలుసా? స్మైల్, సంతోషం, జాయ్. అర్థమవుతుందా? అప్పుడు దాకా అబ్రహాము చాలా బాధల్లో ఉన్నాడు, ఏడుపుగొడ్డు మొహం వేసుకొని ఉన్నాడు. ఇస్సాకు పుట్టంగానే నవ్వాడని కాదు దాని అర్థం. ఇస్సాకు పుట్టంగానే నవ్వాడని కాదు. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉంటూ అబ్రహాము దేవునిలో సంతోషిస్తూ ఉన్నాడు. ఇన్ కాంట్రాస్ట్ సారా ఏం చేసింది అంటే, దేవుడు 100 ఏళ్ల వయసులో సంతానాన్ని ఇస్తాడని విన్నప్పుడు, ఆ వాగ్దానాన్ని విన్నప్పుడు ఆమె నవ్వింది కదా. ఆమె ఏం చేసింది? ఆమె నవ్వింది. ఈ 100 ఏళ్ల వయసులో ఎలా కలుగుతుంది అని ఆమె నవ్వింది. చూడండి, అదేదో చాలా పాపిష్టి క్రియగా చాలామంది బోధకులు చెప్తారు, కానీ అది ఒక అవిశ్వాసముతో కూడినటువంటి క్రియగా చాలామంది బోధకులు చెప్తారు. కానీ కదా, ఎమ్మా నువ్వు నవ్వి చాలా పొరపాటు చేశావు, దేవుని నామాన్ని అవమానపరిచావు, ఓ అవిశ్వాసి, భ్రష్టురాలైనటువంటి శారా అని ఏమన్నా అన్నాడా దేవుడు? ఏమనలేదు. ఏమనలేదు. ఏమన్నా నవ్వుతున్నావు కదా, మళ్ళా మేము వచ్చేసరికి మీకు సంతానము ఉంటారు చూసుకో అన్నాడు. అలానే కలిగింది. చూడండి, అప్పటికే శారా, అబ్రహాము ఇద్దరు కూడా ఎవరు అనంటే వాళ్ళు విశ్వాసులు, దేవుని స్నేహితులు. స్నేహితులు కాకపోతే ఇన్ని సంవత్సరాలు దేవుడు నడిపించినట్లుగా నడుచుకుంటా రారు. మధ్యలో ఒక్కసారి సొంత ప్రయత్నాలు పెట్టుకున్నారు, కానీ ఆ తర్వాత దేవుడు నడిపించినట్లుగా నడుస్తూ వస్తారా? రారు. వారిద్దరు విశ్వాసులు, వారిద్దరు దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు. పౌలు సారాన్ని కూడా విశ్వాసులకు తల్లి అంటాడు. అబ్రహామును కూడా ఏమన్నాడు? అబ్రహాముని మనకు తెలుసు, విశ్వాసులకు జనకుడు, తండ్రి. వాళ్ళిద్దరు మైండ్ సెట్ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. అర్థమవుతుందా? అబ్రహాము ఏమో చాలా విశ్వాసి, సారా ఏమో అంత విశ్వాసి కాదు, వరకు సనుగుతూ ఉంటుంది, గొనుగుతూ ఉంటుంది. ఏందో నా బతుకు, నాకు పిల్లోడు లేడు, నాకు పుట్టట్లేదు, ఏడు వచ్చాడు, ఎందో పుడతాడంట, ఈ వయసులో నాకు కూడా పుడతాడు అని ఎటకారంగా నవ్వి. అంత విశ్వాసం ఏం కాదు సారా. ఆమె విశ్వాసులకు తల్లి. అంటే అబ్రహాం ఏమో అట్లాగా బాగా విశ్వాసి, సారా ఏమో అవిశ్వాసి. అబ్రహామును రోజు సాగు కొడతా ఉంటుంది, చీవాట్లు పెడతా ఉంటుంది, సనుగుతూ ఉంటుంది. అంటే ఈ పాస్టర్ల ఇళ్లల్లో ఉండేటువంటి సీన్ని అబ్రహాం ఇళ్లలో కూడా అలానే ఉందని చెప్తాం అని చెప్పి ఊహించుకుంటుంటారు అనమాట. అలాగుండదు. విశ్వాసుల్ని పెళ్లి చేసుకుంటారు, విశ్వాసులతో కలిసి ఉంటారు, విశ్వాసుల కుటుంబంగా ఉంటారు, భార్య భర్త ఏక శరీరంగా ఉండి ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఒకే ఆత్మీయ సంతోషంలో ఉంటారు. అది విశ్వాసుల యొక్క కుటుంబం కదా. సో ఇక్కడ సారా నవ్వింది. సరే, దేవుడు ఇస్తాడు, కానీ నా గర్భంలో నుంచే ఇస్తాడా అని తెలీదు సారాకి. దేవుడు ఇస్తాడు, నా గర్భం ద్వారా ఎలా ఇస్తాడు? ఈ వయసులో నా గర్భం ఎట్లా తెరవబడుతుంది? అర్థమవుతుందా? హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ తెలియదు అనమాట. ఎవరికి? సారాకి. నవ్వింది. అర్థమవుతుందా? సో అబ్రహాము జీవితంలో, అబ్రహాము కుటుంబంలో, అబ్రహాము గృహంలో ఆల్రెడీగా ఏముందంటే చిరునవ్వు ఉంది.
ఎందుకంటే వాళ్ళు ప్రభు ఇచ్చేటువంటి స్నేహాన్ని ఆస్వాదించేటువంటి కుటుంబం అది. ప్రభుతో కలిసి నడుస్తూ ప్రభుతో నడిచేటువంటి ఆ నడతని, లేకపోతే ప్రభుతో గడిపే ఆ సమయాల్ని, ప్రభువు నాకు తోడై ఉన్నాడు, మమ్మల్ని ఆయనే నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ ఫ్యాక్ట్ని సంతోషించి ఆరాధించి దేవునితో వాళ్ళకున్న సంబంధాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపోయి ప్రభులో తృప్తిగా ఉండేటువంటి కుటుంబం అది. అదవుతుందా? ఆల్రెడీగా వాళ్ళ కుటుంబంలో ఏముంది? చిరునవ్వు ఉంది, ఆ తృప్తి ఉంది. తృప్తి ఉంది కాబట్టి ఇస్సాకు వాళ్ళకి సంతానం కలిగిన వెంటనే ఇస్సాకు ఏం పేరు పెట్టాలి? నవ్వు. మీ ఇంట్లో ఆల్రెడీ ఉందిగా నవ్వు. బిడ్డ పుడతాడంటే నవ్వుతారు. మీకు ఏదన్నా ఇదేంది ఇది ఎట్లా జరిగిద్ది అనిపిస్తే నవ్వుతారు కదా. విశ్వాసి సారా మన విశ్వాసులే, కానీ ఒక్కొక్కసారి మనం కొన్ని నమ్మలేం. ఎలా జరిగిద్దబ్బా అనుకుంటాం. ఏదైనా ఒక స్వస్థత ఎలా వస్తుందబ్బా, వస్తే బాగుండు, కానీ ఎలా వస్తుంది? వచ్చినా రాపోయినా ప్రభుత్వం నేను బ్రతుకుతాను కదా. అదవుతుందా? కానీ ఒక్కొక్కసారి నన్ను దేవుడు స్వస్థపరచదలుచుకుంటే, దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇవ్వదలుచుకుంటే, దేవుడు నాకు ఒక వివాహము ఇవ్వదలుచుకుంటే, ఒక కుటుంబాన్ని ఇవ్వదలుచుకుంటే దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఒక్కొక్కసారి మనం కొనడం మంచిది. ఉంటే దేవుని మీద ఆధారపడతాం. అదవుతుందా? దుఃఖాన్ని మనము తిప్పికొడతాం. ఆ విషయంలో దుఃఖం వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ఒకవేళ ఇది నిజంగానే దేవుని సువార్తకు ఉపయోగపడే విషయం అయితే, నాకు ఒక ఉద్యోగం రావడం, నాకు ఒక వివాహం అవ్వడం, ఇది దేవుని సువార్తకి ఉపయోగపడే విషయం అయితే, ఇది దేవుని యొక్క సువార్తకు లింక్ అయి ఉన్నటువంటి విషయం అయితే దేవుడు ఇస్తాడు. ఆయన సమర్థుడు. ఎన్నేళ్ళైనా, ఏ పరిస్థితి అయినా, చుట్టుపక్కల వాళ్ళు ఏ పరిస్థితి ఏం మాట్లాడినా, హీ కెన్ క్రియేట్ హోప్ వేర్ దెర్ ఇస్ నో హోప్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు కదా? నిరీక్షణ లేని దగ్గర నిరీక్షించాడంట అబ్రహాం విశ్వాసముతో. ఎవరు నిరీక్షించరు, ఆ పరిస్థితులు నువ్వు నిరీక్షిస్తావు. అదవుతుందా? ఎప్పుడు? ప్రభా, ఏదైనా ఇది నీ సువార్తకి లింక్ అయి ఉంటే నువ్వు చేస్తావు ప్రభా, నీ సువార్త కోసమైనా చేస్తావు, నీ నామాన్ని హెచ్చించుకోవడం కోసమైనా చేస్తావు. కాబట్టి ఇదిగో ఈ చింత నీ మీద వేస్తున్నాను, ఇదిగో ఈ బాధ నీ మీద వేస్తున్నాను అని మన చింత యావత్తు ఆయన మీద వేయడానికి, కృతజ్ఞతా స్తుతులతో మన విన్నపములను ఆయనకు తెలియజేయడానికి ఆ నమ్మకం మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ కలగలేదు, నవ్వే వచ్చింది, ఏంటంట? ప్రభువులో సంతోషిస్తున్నావా లేదా? దట్ ఈజ్ ఎనఫ్. నువ్వు నవ్వినా పుట్టే ఇస్సాకు పుట్టకుండా పడతాడు. సారా, నువ్వు నవ్వావు, అందుకని పుట్టే ఇస్సాకు పడతాడు, కానీ ఆ ఇస్సాకు ఒక చెయ్యి లేకుండా పడతాడు అని చెప్పి అన్నాడా? అనలేదు. ఆ ఇస్సాకు పడతాడు కానీ వాడు మోగోడగా పడతాడు అన్నాడా? అనలేదు. నా సువార్త ప్రణాళిక నాకుంది, నా కుమారుణ్ణి ఎలా ప్రకటించుకోవాలో నాకు తెలుసు, నేను మీకు సంతానం ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఇచ్చే సమయంలో నీకు ఇస్తా, నువ్వు నమ్మినా నమ్మపోయినా నీకు ఇస్తా. ఎనీహౌ నువ్వు నాతో నడుస్తున్నావు కదా, మీరిద్దరు చక్కగా నాతో స్నేహం చేస్తున్నారు కదా, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ గాడ్. అదవుతుంది చెప్పింది. అసలు కావాల్సింది అసలు విశ్వాసం అంటే అదే విశ్వాసం. అదవుతుందా? కాకపోతే దేవుడు మన జీవితంలో కొన్ని క్రియలు జరిగిస్తాడు. ఆయన సమర్థుడు, ఆయన సార్వభౌముడు, ఆయన శక్తివంతుడు అని నమ్మినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామనంటే, కొన్ని సొంత ప్రయత్నాలు చేయకుండా, కొన్ని మిస్టేక్స్ చేయకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం. సారా ఏం చేసింది? హాగర్ విషయంలో
తొందరపడి నిర్ణయం తీసుకుంది కదా. సో అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం. ఆ టైంలో కనుక దేవుడు ఇస్తానంటే ఇస్తాడు కదా, దేవుడు సంతానానికి, నీకు నీ సంతానాన్ని నేను స్వాస్థ్యాన్ని ఇస్తానంటే మరి సంతానం ఇవ్వకుండా స్వాస్థ్యం ఎలా ఇస్తాడు? ఇస్తాడు. ఆయన ఆయన స్వార్థ ప్రణాళిక ఉంది కదా. యేసు క్రీస్తు రావాలంటే మాకు సంతానం దేవుడు ఇస్తాడు కదా. నా ప్రయత్నాలు ఎందుకు అని ఆలోచించేది, ఆ మిస్టేక్ చేయకుండా ఉండేది అంతే. కానీ ఏదో ఆ మిస్టేక్ చేసింది, దేవుడు దాన్ని ప్రావిడెన్షియల్గా ఉపయోగించుకుంటున్నాడు. కానీ వాళ్ళకున్నటువంటి విశ్వాసం, ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ సారా అండ్ అబ్రహాం. I want you to focus on their emotional condition, the emotional condition of Sarah and Abraham. అబ్రహాము సారాల యొక్క ఎమోషనల్ కండిషన్ గురించి ఆలోచించండి. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు చిరునవ్వే, గుర్తుపెట్టుకో. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చిరునవ్వే, గుర్తుపెట్టుకో. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఏడవాల్సి వచ్చింది. హాగర్ వల్ల, ఆ హాగర్కి పుట్టిన ఇస్మాయిల్ని మళ్ళీ ఇంట్లోంచి బయటికి పంపించేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏడ్చాడు పాపం అబ్రహాము. సారా కూడా ఏడ్చుంటుంది. వాళ్ళు చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఏడ్చారేమో, కానీ ఆ తర్వాత వెంటనే మరలా ప్రభువులో వాళ్ళు కొనసాగుతూ, ప్రభు నడిపించిన స్థలాలకు వెళ్తూ, ప్రభుతో సహవాసం చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటే చిరునవ్వే. వాళ్ళకేదో ఇచ్చాడని కాదు, స్వాస్థ్యం ఇచ్చాడని కాదు, ఒక్క అడుగు పెట్టే స్థలం కూడా వాళ్ళకి సొంతంగా వాళ్ళ పేరు మీద రాసి ఇవ్వలేదు ఇంతవరకు. అయినా చిరునవ్వే. సంతానం లేదు, చిరునవ్వే. వాళ్ళ మైండ్ సెట్ అది, వాళ్ళ ఎమోషనల్ కండిషన్ చూపిస్తుంది. ఇస్సాక్ అనే పేరు అర్థమవుతుందా? ద ఎమోషనల్ కండిషన్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్, ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ ఇన్ టైమ్స్ వేర్ దెర్ ఈస్ నో హోప్. నిరీక్షణ లేని సమయాల్లో ఒక నిజమైన విశ్వాసి యొక్క హృదయ పరిస్థితి. దట్ ఈస్ ద మీనింగ్. ఇస్సాకు అనేటువంటి పదానికి మీనింగ్. దట్ ఈస్ వాట్ దట్ వర్డ్ సిగ్నిఫైస్. అర్థమవుతుంది చెప్పింది? అర్థమవుతుందా? ఇంత తప్పుడు నిర్ణయం తీసుకుని ఇంత దుఃఖానికి కారణమయ్యి ఆ హాగర్ని దరివేసి, ఆ హాగరు మళ్ళా ఇస్మాయిల్ని పెంచుతూ ఉంటే వాళ్ళ మధ్యలో మళ్ళీ పోటీ వచ్చి మళ్ళీ ఇస్మాయిల్ని దరివేయాల్సి వచ్చి ఇంత గందరగోళం అయ్యి ఇంత అవుతుంటే కూడా చూడండి, సారా ఎంత తెలివి తక్కువ దానివి, అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు అని చెప్పి, చెయ్యి నీ వల్ల అని చెప్పి వాళ్ళు తగాదాలు పడినట్టుగా కానీ, లేకపోతే వాళ్ళు విడిపోయినట్టుగా కానీ, వాళ్ళు మధ్యలో ఉన్నటువంటి బంధము తెగిపోయినట్లుగా కానీ ఏమన్నా కనిపిస్తుంది అక్కడ? ఎందుకు? బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ విత్ దేర్ గాడ్. దేవునితో వాళ్ళిద్దరు కూడా సంబంధాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్మెంట్లో ఇంకెప్పుడు వస్తుంది స్వాస్థ్యము అని ఆలోచించడానికి టైం లేదు. ఇంకెప్పుడు వస్తారు పిల్లోడు అని ఆలోచించడానికి టైం లేదు. ఇంకెప్పుడు వస్తుంది ఉద్యోగం, ఇంకెప్పుడు వస్తుంది పెళ్ళి, ఇంకెప్పుడు వస్తుంది ఆలోచించడానికి టైం లేదు. ఒకరినొకరిని నిందించుకోవడానికి కూడా టైము లేదు. లేసారా చూడు ఎంత లేట్ అవుతుందో మనకు సంతానం కలగడానికి. నువ్వు చేసిన తప్పుడు నిర్ణయం వల్లే దేవుడు మనల్ని శిక్షించాడు అనుకుంటా. శిక్షించినట్టున్నాడు మనల్ని, నీ వల్లే శిక్షించారు. ఇంత గందరగోళం చేశావు, చెయ్యి అసలు నీతో నేను బతకను, పో నువ్వు వెళ్ళిపో, నువ్వు అసలు అవిశ్వాసిలాగా ఉన్నావు, అసలు నువ్వు వేస్ట్ ఫెలో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడా? లేదు. బికాస్ హీఈస్ బిజీ. ఎంత భయంకరమైన డిస్టర్బెన్స్ కుటుంబంలో కలిగినా, ఎంత భయంకరమైనటువంటి దుఃఖము కలిగినా సాయంత్రానికి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తాడు, దేవునితో మాట్లాడతాడు. ఏ కొండ మీదకో పోయి దేవునితో మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని వస్తాడు. అయిపోయా, అన్నీ అయిపోయా.
దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను క్షమించాడు, నా భార్యను క్షమించాడు, కృప చూపిస్తా ఉన్నాడు, మార్గం చూపిస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అబ్బాయి, ఇదిగో వాడిని పంపించేసి, ఏం కాదు నేను చూసుకుంటా, ఇస్మాయిల్ నేను చూసుకుంటా, నువ్వు పంపించి, అదిగో అహాగర్ని పంపించేసి నేను చూసుకుంటా వాళ్ళని అన్నాడు. పంపించేశాను, వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళకేమీ కాలేదు, సొల్యూషన్ చూపించాడు, క్షమించాడు, కృప చూపించాడు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. దిస్ ఈస్ దర్ మైండ్ సెట్. దిస్ ఇస్ దర్ మైండ్ సెట్. అందుకనే వాటికి నాకు అది లేదే, నాకు ఇది లేదే, నా పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, నా వ్యవహారం ఏంది అని ఆలోచించుకోవడానికి, ఏడుచుకుంటా కూర్చోడానికి టైమే లేదు. ఇది విశ్వాస లక్షణం. నేను ఫస్ట్ చెప్పాను కదా, అది చాలా పెద్ద విశ్వాసం, నాది చిన్న విశ్వాసం కాదు. అసలు నీకు విశ్వాసం ఉందా లేదా, నీకు ఈ మైండ్ సెట్ ఉందా లేదా, ప్రభువులో సంతోషించే మైండ్ సెట్ నీకుందా? ఇస్సాకు సంతోషం, జాయ్, స్మైల్. ప్రభుతో నువ్వు ఈ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి, ఈ విధంగా నువ్వు స్నేహం చేస్తూ, ఆ సంతోషంలో, ఆ చిరునవ్వుతో నీ జీవితం ఉన్నావా? డూ యూ రియల్లీ బిలీవ్ దట్ యూ కెన్ స్మైల్ విత్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? అట్లీస్ట్ డూ యూ బిలీవ్? నేనేంది నవ్వేది, బిడ్డలు లేకుండా ఏమి లేకుండా 100 ఏళ్ళు వచ్చేసినాయి, ఇక నాకు పిల్లలు ఆడబడతారు, నేను నవ్వేది ఏంది, నా మొహానికి నవ్వు కూడానా, ఇంక అయిపోయింది, అంతా అయిపోయింది. అది జరిగితేనే నవ్వు, నాకు ఆస్తి ఇస్తేనే నవ్వు. ఒక్క అడుగు కూడా ఎట్లా వెళ్ళమంటున్నాడు. సంతానాన్ని ఇస్తేనే నవ్వు అని అనుకున్నారా వాళ్ళు? అనుకోలేదు. చూడండి, ఒక అద్భుతమైన సహవాసం, ఒక అద్భుతమైన సంఘం అక్కడ మనం చూస్తున్నాం. సారా, అబ్రహాము ఆ సంఘానికి ఒక పెద్దగా ఉన్నాడు, శిరస్సుగా ఉన్నాడు. సారా ఒక దేవునిలో పెంచబడేటువంటి, సువార్తలో ఎదిగేటువంటి ఒక అద్భుతమైన సంఘ సభ్యురాలుగా ఉంది. వారితో పాటు ఉన్నటువంటి బంధువులు, వారితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క పరిచారకులు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రభు గురించి, ఆయన మార్గాల గురించి, రాబోయేటువంటి మెస్సేజ్ గురించి ఎవాంజలైజ్ చేయబడేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళలో ఇంకా కొంతమంది విశ్వాసులుగా కూడా ఉండొచ్చు. ఒక అద్భుతమైన సంఘం, ఒక సంతోషముతో నింపబడిన సంఘం. వీళ్ళకి ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి సంఘం. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి స్టెఫన్ కూడా అదే పరిస్థితి కదా. ఆయన ముఖమును చూసిన వెంటనే ఆయన ముఖం ఎలా ఉంది? దేవదూతల వలె ఉన్నది. పేతురు అదే రాస్తా ఉన్నాడు, మనం మాట్లాడుకున్నాం. ఏంటి తన కాన్ఫిడెన్స్? అని మనుషులకి అర్థం కానటువంటి సంతోషం. ఆ సంతోషంతో నింపబడిన సంఘం అది. అదవుతుందా? అబ్రహాము యొక్క కుటుంబం. కాబట్టి ఆ విధంగా ఆ అబ్రహాము నిరీక్షణతో సంతోషిస్తూ ఉన్నాడని ఇక్కడ స్టెఫన్ చెప్తున్నాడు. ఎందుకు స్టెఫన్ చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు అని అంటే, అక్కడ ఎవరైతే ఉన్నారో, చాలా భక్తులమని ఫీల్ అవుతా ఎవరైతే ఉన్నారో, మాకంతా లేఖనాలన్నీ తెలుసు అని భావించే వాళ్ళు ఎవరైతే ఆ యూదులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. బాబు, మీరు దేవుని అబ్రహాము కుమారులు అని అనుకుంటుంటారు కదా, అబ్రహాము సంతానం ఏమని మీరు అనుకుంటా ఉంటారు కదా. మీరు నిజంగా అబ్రహాము సంతానం అయితే, నిజంగా మీకు అబ్రహాము సంతానం అవ్వచ్చు, కానీ ఆయన బుద్ధులేవి, ఆయనకున్న విశ్వాసం ఏది? మీకు ఎవరికన్నా సంతోషం ఉందా? ఒక్క యేసుక్రీస్తులోనే సాధ్యం. ఒక్క యేసుక్రీస్తు మీద విశ్వాసం ఇచ్చిన వారికి మాత్రమే సాధ్యం. అది గుర్తుపెట్టుకోండి.
అబ్రహాము కూడా రాబోయే మెస్సయ్య మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ సంతోషం కలిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు యూదులు అబ్రహాం సంతానమే, కానీ అబ్రహాము ఏ యేసయ్య మీద అయితే విశ్వాసం ఉంచాడో, ఏ రాబోయే మెస్సయ్య మీద విశ్వాసం ఉంచాడో, ఈ యూదులు ఆ మెస్సయ్య మీద విశ్వాసం ఉంచడం మానేశారు, మర్చిపోయారు మెస్సయ్యని. ఆయన ఎలా వస్తాడో మర్చిపోయారు వీళ్ళు. ఆయన రానే వచ్చినా కూడా ఆయన గుర్తుపట్టనంతగా ఆయన్ని ఏమైపోయారు, మర్చిపోయారు. అర్థమవుతుంది చెప్పింది? మర్చిపోయారు. వాళ్ళు స్వనీతిలోకి వెళ్ళిపోయారు. సంతోషం లేదు వాళ్ళల్లో, సంతోషం లేదు. 24 గంటలు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారా, వాళ్ళు ఏమనుకుంటున్నారా, వీళ్ళు ఏమనుకుంటున్నారా, నేను సమాజంలో ఎలాగున్నాను, నేను అంతా బాగున్నానా, మంచిగా చూపించుకోవడానికి, మంచిగా నా జీవితం చూపించుకోవడానికి, ఇదిగో ఇది నేను సక్సెస్ అయ్యాను, మంచిగా ముందుకెళ్తున్నాను, మంచిగా వివాహం చేసుకున్నాను, అదయింది ఇదైంది అని చక్కగా చూపించుకోవడానికి అంతా బాగుందా లేదా? వాడేమనుకుంటున్నాడు, వీళ్ళేమనుకుంటుంటారో, వాళ్ళేం ఆలోచిస్తూ ఉంటారో నా గురించి, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో నా గురించి. ఇదే ఆలోచనలో ప్రయాసపడి భారం మోస్తూ ఉంటారు ఆ యూదులు. ఏం చేస్తుంటారు? ప్రయాస భారము మోస్తూ ఉంటారనమాట, మోస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇంటికి బయటికి రావాలి అని అంటే ఏదో ఒక వేషం వేసుకొని రావాల్సిందే. తెల్ల వస్త్రాలు వేసుకోవాలి, పెద్ద పెద్ద వస్త్రాలు, ఇట్లా ఏలాడుతూ ఉండే వస్త్రాలు వేసుకోవాలి, వాటి మీద వాక్యాలు రాసుకొని ఉంటారనమాట. అట్లాంటి అంగీలు వేసుకొని రావాలి. చాలా పరిశుద్ధులు మేము, ఈ యూదులము, మేము దేవుని గొప్పగా మేము డిఫరెంట్ అని నెత్తికో చెప్పబెట్టుకుంటారు. ఈ కాలంలో, ఈ రోజుల్లో అయితే చెప్ప ఒకటి ఉంటుంది, అది స్కల్ క్యాప్ పెట్టుకొని ప్రత్యేకంగా ఉంటూ, సక్సెస్ఫుల్గా ఉంటూ, మంచిగా మాట్లాడుతూ, వీధులలో అందరికీ వినిపించేలాగా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తూ, అదవుతుందా? అన్ని మాటల్లోనే పెదవుల ద్వారానే మాత్రమే అంతా. దేవుని కోసం ప్రయాసపడేది ఏముండదు, అంతా పెదవుల ద్వారానే చేసుకుంటూ మాటల్లో బ్రతుకుతూ ఉంటారనమాట. వీళ్ళు ఎంత ప్రయాస, ఎప్పుడు ఇదే ఆలోచన. సంతోషం ఎక్కడి నుంచి వస్తే ఇలాంటి వాళ్ళకి ఉండదు. ఏదో పక్కనోడు పొగిడినప్పుడు, ఏదో డబ్బులు వచ్చినప్పుడు, ఏదో కాస్త ఇలాంటప్పుడు ఏదో సునకానందం అనమాట. అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉండేటువంటి ఆనందం కలుగుతుంది వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళా మామూలే. ఎక్కడి నుంచి వస్తుంది? పొరపాటున ఏదన్నా జరగకుండా జరిగితే, పొరపాటున ఏదన్నా ఓటమి కలిగితే, అనారోగ్యం కలిగితే అదొక శాపంగా పరిగణించి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించేటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళు సంతోషం లేదు. వీళ్ళు ఏమనుకుంటుంటారంటే మేమే భక్తులం అనుకుంటా ఉంటారు. అటువంటి వ్యక్తులతోటి అబ్రహాం గురించి చెప్తున్నాడు స్టెఫను. పరీక్షించుకోండి. అబ్రహాముకున్న సంతోషం మీకుందా? పరీక్షించుకోండి. ఒక్క అడుగు భూమి కూడా ఇవ్వకుండా నడిపిస్తూ ఉంటే సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళాడు అబ్రహాము, సారా. మీకుందా ఆ విశ్వాసం, ఆ సంతోషం? మీకుందా? మీ కుటుంబాల్లో ఉన్నాయా? ఇదిగో మీ భార్యాభర్తల మధ్యలో ఉందా ఈ సంతోషం? మీరు అబ్రహాము కుమారులు ఎలా అవుతారు? ఈ విశ్వాసం మీకు లేకుండా మీరు ఎలా అవుతారు? మీరు అబ్రహాము కుమారులు, మీరు దేవునికి సంబంధించిన వాళ్ళు ఎలా అవుతారు? ఇటువంటి సంతోషం ఎప్పుడు ఉంటుందంటే యేసుక్రీస్తుకి మీ జీవితాన్ని ఇచ్చినప్పుడు ఉంటుంది. ఆయన మీకోసం రక్తం కార్చాడు. అబ్రహాము కదా, ఇది మనం ఎక్కడ చూస్తాం చూడండి. ఆదికాండము 12:7. ఆదికాండం 12:7 వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఏమన్నాడు?
దేవుడు ఏమన్నాడంట? నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని నీ చెప్పగా సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను. పిలిచి కానాన్లోకి పిలిచి అబ్రహాముని దేవుడు బయటికి రమ్మని చెప్పి తన సొంత దేశం నుంచి ఏమన్నాడు? నీ సంతానముకు నేను ఈ దేశమును. అప్పుడే అర్థమైపోయింది అబ్రహాముకి సంతానం అంటే ఏంటో. మనకు అర్థం కాదు ఇంకా. తర్వాత మళ్ళా యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ అపోస్తలు వచ్చారు, వాళ్ళు రాశారు. అన్నీ రాసిన తర్వాత గలతీలు రాసిన పత్రిక ఎక్స్పోజిషన్లు అయిపోయిన తర్వాత కూడా మనకు అర్థం కాదు సంతానం అంటే ఏంటో. కానీ అబ్రహాంకి అప్పుడే అర్థమైపోయింది. ఇంగ్లీష్లో చదవండి. గలతీలు రాసిన పత్రిక 3:16. గలతీ 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. చూసారా? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పౌలుకి అర్థమైన విషయం అబ్రహాంకి అర్థమై ఉండదు అంటారా? అబ్రహాం కూడా అర్థమైపోయింది. అప్పుడే అర్థమైంది. ఆ మాట చెప్పినప్పుడే అర్థమైంది. సంతానములకును అనట్లేదు ఏంటినా, సంతానమునకు అంటున్నాడేంటి? ఎవరు ప్రభు సంతానం? నా కుమారుడే, లోక రక్షకుడైన మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు. ఆహా, అవునా ప్రభా? నా సంతానములో నుంచి, లేకపోతే నా ద్వారా లోక రక్షకుడైన మెస్సయ్య రాబోతున్నాడా? సువార్త వ్యాప్తి చెందబోతుందా అని సంతోషిస్తా దేవునికి దాసోహం అయిపోయాడు, దేవునికి స్నేహితుడు అయిపోయాడు అబ్రహాం. ఎవరి గురించి విన్నప్పుడు? యేసయ్య గురించి విన్నప్పుడు, రక్షకుడి గురించి విన్నప్పుడు, సువార్తని గురించి విన్నప్పుడు. సో ఎవరంట సంతానము? యేసుక్రీస్తు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు సంతోషిస్తా ఉన్నాడు అబ్రహాం అని? సువార్తను గురించి సంతోషిస్తున్నాడు. బిడ్డలు కావాలనుకున్నా, ఇంకేది కావాలనుకున్నా దేనికోసమేనని చెప్పాను? సువార్త కోసమే అబ్రహాం ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ముందే తెలుసు అబ్రహాంకి, దేవుడు ముందే చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఈ సంతానం ఎవరో చెప్పాడు. అది ఇంకా యూదులకి ఇప్పటికీ అర్థం కాట్ల యూదులకి. అదే యూదా గోత్రంలో, యూదుల యొక్క సంతానంలో పుట్టినటువంటి బెన్యామీను గోత్రికుడైనటువంటి పరిసయుడిగా పనిచేసినటువంటి యూదుల యొక్క లేఖనాలన్నింటినీ కూడా పీల్చి పిప్పి చేసి పిండి చేసినటువంటి సౌలు పౌలుగా మారి రాస్తున్నాడు అంత క్లారిటీగా. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తే. అనేకుల గురించి చెప్పినట్టుగా లేదు అక్కడ. ఎలా ఉందంట? ఒక్కని గురించే మాట్లాడుతున్నట్లు సంతానమునకును అన్నాడు. సో ఆయన ఎవరంట? ఆయన యేసుక్రీస్తే. కాబట్టి ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు అబ్రహాముకు సంతోషం. రోమీయులకు రాసిన పత్రిక 4:13 చదువుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4:13. అతడు లోకమునకు వారసుడనగు వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. మళ్ళా సరిగ్గా చదువు. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము, అతను లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను లోకమునకు వారసుడు అవుతాడనే వాగ్దానం అది ఎవరికి కాదంట ఇచ్చింది? అబ్రహాముకు సంబంధించింది కాదు. అబ్రహాము పిల్లలకు ఇస్సాకు యాకోబు వీళ్ళకి సంబంధించింది కూడా కాదు. యూదులు అబ్రహాము ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు పుట్టాడు, యాకోబుకి 12 గోత్రకర్తలు పుట్టారు. వాళ్ళ 12 గోత్రాల నుంచి ఇస్రాయేల్ జనం అంటే యూదులందరూ వచ్చారు.
సో వీళ్ళెవరికి సంబంధించింది కాదంట ఆ వాగ్దానం. వీళ్ళెవరికి సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించింది? విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. విశ్వాసం మూలముగా. విశ్వాసము మళ్ళీ ఫస్ట్ నుంచి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు గాని. ధర్మశాస్త్రం మూలముగా వాళ్ళకి ఏ వాగ్దానాలు లేవు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. నీతి మూలముగా వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఎవరి మీద విశ్వాసం? యేసుక్రీస్తు మీద విశ్వాసం. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారికి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో వాళ్ళ యొక్క శిక్ష అంతా కూడా తీరిపోతుంది. క్రయధనం చెల్లించబడుతుంది. వాళ్ళ పాపమంతా యేసుక్రీస్తు మీద మోపబడుతుంది. యేసుక్రీస్తు యొక్క నీతి వీళ్ళ మీదకి ఆపాదించబడుతుంది. విశ్వాసము ద్వారా కలిగిన నీతి అబ్రహాముకు కలిగింది. అబ్రహాము పిల్లలైనటువంటి యూదులకైనా, ఇస్సాక్కైనా, యాకోబుకైనా, ఇంకా యాకోబు నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికైనా నీతి కలగాల్సింది విశ్వాసం ద్వారానే. ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడితే అప్పుడు వాళ్ళకి ఈ వాగ్దానాలు ఉంటాయి. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళు రాజులు అవుతారు. అప్పుడు వాళ్ళు యాజకులు అవుతారు. ఎవరితో కలిసి? యేసుక్రీస్తుతో కలిసి. యేసుక్రీస్తు కోసం చేయబడిన వాగ్దానాలు ఇవన్నీ. ఈ భూమి ఆయన కోసమే, ఆకాశం ఆయన కోసమే, పరలోక రాజ్యం ఆయన కోసమే. పరలోకంలో ఉన్న స్వాస్థ్యము కూడా యేసుక్రీస్తుది, మంది కాదు, యేసుక్రీస్తుది. ఆయనకి ఇవ్వబడిన స్వాస్థ్యం అదంతా. ఆయనకి ఇవ్వబడిన స్వాస్థ్యంలో మనం పాలు పంచుకోవాలి. ఆయనకి ఇవ్వబడిన స్వాస్థ్యంలో మనం షేర్ చేసుకోవాలి. అంటే అలా షేర్ చేసుకోవాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసముతోటి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. సో అబ్రహాము ఆ విధంగా నీతిమంతుడిగా తీర్చబడింది ఎవరి ద్వారా అని అంటే యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసము ద్వారా. అర్థమవుతుందా? అలా తీర్చబడి దేవునితో సంబంధం కలిగి సంతోషిస్తూ ఆరాధిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. ఒక్క అడుగు భూమి కూడా స్వాధీనపరచుకోకుండా సంతోషంగానే ముందుకి వెళ్ళాడు. విశ్వాసులకు తండ్రి ఆయన. ఆయన జీవితం మన మాదిరిగా తీసుకోవాలి. లేదనంటే అదిగో ప్రభుని హింసించి, స్టెఫన్ను హింసించేటువంటి ఆ పరిసయ్యుల్లాగానే ఉండిపోతాం. కాబట్టి స్టెఫన్ చెప్పేటువంటి మాటలు ఆ పరిసయ్యులకు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్నటువంటి ఆ యూదులకు మాత్రమే కాకుండా మనం కూడా ఆ మాటల ద్వారా హెచ్చరిక పొంది మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.